హాయ్ మా. ఈ మధ్య నేను తాయ్ కిజావి అని రాధిక మూవీ ఒకటి చూశాను, తమిళ మూవీ. ఓటీటీలో ఉంది మా, కానీ అందరూ చూడండి. రాధిక చాలా డిఫరెంట్గా ఉంది, బ్యూటిఫుల్ యాక్షన్, ఆవిడ ఎప్పుడు బాగా చేస్తారు. కానీ మూవీ కూడా సూపర్గా ఉంది మా. ప్రతి ఆడవాళ్ళు చూడాల్సిన మూవీ. ఎందుకు అంటే పరిస్థితులు ఎలా ఉన్నా కానీ హౌస్ వైఫ్ ఎలా నిలబడాలి, బిడ్డలతో ఎలా ఉండాలి అంటే కొంచెం రఫ్గా ఉంటుంది అనుకోండి, మరీ అలా ఉండాల్సిన అవసరం లేదు. అది మూవీ సైడ్ తీశారు. ఎలా తెలివిగా ఉండాలి, ఎలా పొదుపు చేసుకోవాలి అనేది చాలా బాగా చూపించారు మా. నిజంగా మెస్మరైజ్ అయిపోతాం చూస్తూ ఉంటే. అంటే అంతో ఇంతో క్వాలిటీస్ మనకు కూడా ఉంటాయి, కానీ ఆవిడలాగా మనం చేసుంటే ఇంకా బాగుండేవాళ్ళం కదా అనిపిస్తుంది. చూడండి తప్పకుండా. నాకైతే చాలా నచ్చింది మా. అంటే నేను ఎప్పుడో కానీ మీతో మూవీస్ గురించి మాట్లాడను. సో ముఖ్యంగా ఏంటి అంటే దీంట్లో అంటే స్టోరీ మొత్తం చెప్పను. తను విడో అనమాట. 60 years ఉంటాయి. మేబీ నాకు కూడా 60 years కాబట్టి అలా రిలేట్ చేసుకున్నానేమో అని కూడా అనిపిస్తుంది అనమాట. తనకు ఒక కూతురు, ముగ్గురు కొడుకులు దూరంగా ఉంటారు. అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది అనమాట. ఎవరికి రూపాయి ఇవ్వదు, తన దగ్గరే పెట్టుకుంటుంది అంతా. వడ్డీ వ్యాపారం చేస్తుంది. కూతురికి ముందే చెప్తుంది, కూతురికి ఏదో హస్బెండ్ వదిలేస్తాడనమాట, ఏదో బంగారు తీసుకురమ్మని, ఏదో నాకు అది గుర్తులేదు సరిగ్గా. ఈమె దగ్గరే ఉంటుందన్నమాట. ఏం బాధపడొద్దు, నీకు నువ్వు సంపాదించుకో అని చెప్పేసి. తనకు ఒక కొడుకు ఉంటాడు, ఇంట్లోనే పెట్టుకొని ఉంటుంది. ముగ్గురు కొడుకులు దూరంగా ఉంటారనమాట, ఆస్తి పంచివ్వలేదని. సో ఈవిడ పాటికి ఈవిడ అంతా ఊరంది భయం అనమాట, ఈవిడ చూస్తే ఊర్లో వాళ్ళందరికీ. తర్వాత తనకు పెరాలసిస్ వస్తుంది. ఒక ఆయన వచ్చేసి తను ఎన్నో తులాల బంగారు కొనింది అని చెప్తారనమాట. దానికోసం పాటలు పడతారు కొడుకులందరూ అనమాట. కూతురు మాత్రం కామ్గా చూస్తూ ఉంటుంది. అమ్మాయికి అంత ఆశ ఉండదు, ఎందుకంటే అలా పెంచుంటుంది తనని, పరిస్థితులకు తగ్గట్టుగా పెంచుంటుంది అనమాట. సో ఏదేదో చేస్తారు. తీరా చూస్తే ఆ చెప్పిన ఆయన పిచ్చి ఆయన అనమాట. అందరికి చనిపోయిన వాళ్ళు అందరి దగ్గరికి పోయి అదే మాట చెప్తూ ఉంటాడు అనమాట. సో బాధపడుతూ ఉంటే లాస్ట్లో పిలుస్తుంది, అంటే తనకు పెరాలసిస్ నుంచి మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. సో తను 300 తులాల బంగారు దాచిపెట్టి ఉంటుంది అనమాట పక్కన. ఈ రోజులో 300 తులాలంటే ఎంతమ్మా? అందరు ఆశ్చర్యపోతారు. చెప్తుంది, ఆడవాళ్ళు మనం ఏం చేస్తామని ఎప్పుడు అనుకోకూడదు. ప్రతిరోజు కొంచెం అమౌంట్ అన్నా తీసి పక్కన పెట్టాలి. అది ఎంతైనా కానీ, 5 పైసలు కానీ, 5 రూపాయలు కానీ, 500 కానీ, అట్లా చెప్తుందన్నమాట. పాముల పట్నం అని మనం వామన గుంటలు అంటాం కదా, ఆ గేమ్ కూడా చూపిస్తుంది అనమాట. ఇలా పొదుపు చేస్తే ఒక రోజుకి ఇంత పెద్ద అమౌంట్ అవుతుంది, నేను ఇలా పొదుపు చేసే నేను ఇంత బంగారాన్ని కూడబెట్టాను అని చెప్పేసి. మనకు చాలా నచ్చుతుంది మా, చూడండి తప్పకుండా. నేను కూడా ఏం చెప్తాను అంటే, ఆడవాళ్ళకి ఎప్పుడు అనుకుంటుంటాం హస్బెండ్ అది కొనివ్వలేదు, ఇది కొనివ్వలేదు, మా అత్తలు ఇవ్వలేదు, మా మామగారులు ఇవ్వలేదు అని చెప్పేసి అని. కొంతమంది విషయాలలో పాపం హస్బెండ్స్ అసలు రూపాయి కూడా ఇవ్వరు. అలాంటి వాళ్ళని వదిలేస్తే ఇంటి ఖర్చులు కానీ చాలామంది ఇస్తారు డబ్బులు, వైఫ్ చేతికి ఇచ్చేస్తారు, వదిలేస్తారు. అదేం పెద్ద అడగరు ఇంత ఖర్చు అని చెప్పేసి. ఎంతమందిని పొదుపు చేస్తాం మా దాంట్లో చెప్పండి. అట్లని మనం తినకుండా ఉండమని నేనేం చెప్పను. అంతా చేసుకొని కూడా మనకు బడ్జెట్ ప్లానింగ్ అనేది ఉంటే, ఇప్పుడు ఒక 20,000 ఇచ్చారనుకుందాము, దాంట్లో ఒక 2-3 వేలు దాచిపెట్టలేమా? నిజమ్మా, అలానే ఉండాలి. ఒకప్పుడు అలానే ఉండేవాళ్ళు. అంటే మీరు జాబ్ చేయకపోతే. జాబ్ చేశారనుకోండి, అది వేరే పరిస్థితి. అంతా తీసుకెళ్ళి భర్త చేతుల్లోనో, అత్తగారి చేతుల్లోనో, అమ్మ చేతుల్లోనో పోయాల్సిన అవసరం లేదు. దాంట్లో 10-20% తీసి మీరు సేవ్ చేసుకోవచ్చు. అంటే మీకు అధికారం ఉంటుంది దాంట్లో. 10-15% మీకోసం వాడుకోవచ్చు, మీ సంతోషం కోసం. అప్పటికి 30% పోతే మిగతా 70% ఇంటి ఖర్చులకి అది పెట్టుకోవచ్చు. నేనైతే ఎప్పుడు ఇదే చెప్తాను మా. అంటే నేను గొప్పని కాదు, కానీ నేను సంపాదించిన దగ్గర నుంచి నేను ఇలానే చేసేదాన్ని. మీతో చెప్పను కూడా చెప్పాను, చాలా గోల్డ్ పోగొట్టుకున్నాను, కానీ మళ్ళీ చాలా కొనుక్కున్నాను కూడా నేను. సో నేను అట్లా రిలేట్ చేసుకున్నాను రాధికతో అన్నమాట. నిజమ్మా, పొదుపు అనేది అవసరం ఈ రోజుల్లో. ఎప్పుడు ఏ పరిస్థితి వస్తుందో తెలియదు. మనం రోజుకు 100 రూపాయలు పక్కన వేస్తే కూడా నెలకు 3,000 అయిపోతుంది, సంవత్సరానికి 36,000 అయిపోతుంది కదా. చెప్పండి, మనం దాన్ని కరెక్ట్గా డిపాజిట్ చేసామంటే 10 సంవత్సరాలకు ఎంత అవుతుంది, మనం అసలు ఆలోచించాల్సిన అవసరం ఉందా? ప్లస్ అన్నిటికంటే చిన్న పిల్లల దగ్గర నుంచే పొదుపు చేస్తే 50-60 ఏళ్ల తర్వాత అది మనకు చాలా పనికి వస్తుంది మా, ముఖ్యంగా ఆడవాళ్ళకి.
ఎందుకంటే హస్బెండ్స్కి ఆ భార్యకి ఏం ఖర్చులు ఉన్నాయిలే అనుకుంటారు, కొడుకు కూతురు అమ్మకేం ఖర్చులు ఉన్నాయిలే అనుకుంటారు. మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు సేవ్ చేసుకున్నారు అంటే కొంచెం కొంచెంగా అయినా కానీ తప్పకుండా ఒక 20 ఇయర్స్ అయ్యేటప్పటికి ఒక అమౌంట్ వస్తుంది. చాలామంది ఏంటంటే ఆ తిండికి పెట్టేస్తాము, ఆ చీరకు పెట్టేస్తాము. ఒక చీర మానేద్దాము, సంవత్సరంలో ఒక కాస్ట్లీ శారీ మానేస్తే కూడా 5,000 10,000 మిగిలించుకోవచ్చు. నేను చెప్పినట్టు రోజుకు 100 రూపాయలు మీరు పక్కన చేసి పెట్టారంటే కూడా మిగిలించుకోవచ్చు. అంటే వీలుంటే 100 రూపాయలు కాకపోతే 50 రూపాయలు పెట్టుకునే వాళ్ళు 50 రూపాయలు పెట్టుకోండి. ఇలా అమ్మ మనకు మనసు ఉంటే మార్గం ఉంటుంది. మనకు ఇంకా నాలెడ్జ్ ఉంటే, ఇంకా దేంట్లోనన్నా కానీ ప్రతి నెల కట్టుకుంటూ ఉంటే అది మంచిగా ఒక టైం వచ్చేటప్పటికి మనకు చాలా అమౌంట్ తెలియకుండా వస్తుంది. రేపు పిల్లల పెళ్ళే కావచ్చు, లేదా వాళ్ళ ఎడ్యుకేషన్కే కావచ్చు. అందుకనే నేనేం చెప్తాను అంటే చిన్నప్పటి నుంచి సేవ్ చేసుకున్నారు అంటే పెద్ద పెద్ద అమౌంట్స్ కాదు, మన బడ్జెట్లో. నిజమ్మా. నేను ఈ మధ్య అంటే మా బాబు చాలా బాగా చేస్తాడు అది. నేను ఈ మధ్య ఒక 20,000 వాడుతుంది చెప్పి నేను కూడా సేవ్ చేసుకుంటున్నాను పక్కన అనమాట. మామూలుగా కూడా నేను తీసి పక్కన పెట్టుకుంటాను అయినా కానీ. ఎందుకంటే అంటే నేను మళ్ళీ మీరు స్టైల్గా మాట్లాడకండి, వేలు వేలు మా దగ్గర ఎక్కడ వస్తాయి అనకండి. ఏదో నేను ఇప్పుడు అంత మిగిలించుకోగలుగుతున్నాను. సో మీకున్నంతలో మీరు మిగిలించుకోండి మా. నేను అదే చెప్తున్నాను. సేవింగ్స్ ఎప్పుడు మనం పెద్దవాళ్ళమైన తర్వాత చాలా ఉపయోగపడతాయి. మధ్య మధ్యలో తీయకండి వాటిల్ని, అలా ఉంచేయండి మా. మీ పేరు మీదే పెట్టుకోండి, ఎవరి పేరు మీద సేవ్ చేయకండి. ఆ కట్టుకునేవి మీ పేరు మీదే పెట్టుకోండి. మీకు పెద్దవాళ్ళు అయిన తర్వాత మీరు చాలా భరోసా ఉంటుంది. నిజమ్మా. సో మూవీ మాత్రం తప్పకుండా చూడండి, మీకు కూడా నచ్చుతుంది. బాయ్ మా.